తృణమూల్ కాంగ్రెస్లో అంతర్గత సంక్షోభం పతాక స్థాయికి చేరింది. ఆ పార్టీకి చెందిన 20 మంది లోక్సభ ఎంపీలు ఎన్డీఏతో జత కట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు వారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు అధికారికంగా ఒక లేఖ పంపినట్లు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తీదార్ వెల్లడించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ఎన్డీఏతో కలిసి సాగాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. మాజీ సీఎం టీఎంసీ అధినేత్రి ఢిల్లీలో ఉన్న సమయంలోనే 20 మంది అసంతృప్త ఎంపీలు ఆదివారం రాత్రి రహస్య సమావేశం నిర్వహించారు. ఇందులో సుఖేందు శేఖర్ రే కూడా పాల్గొన్నారని టీఎంసీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీలు తమ భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ ప్రస్తుత పార్లమెంటరీ నాయకత్వ తీరుపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్నికల్లో ఓటమికి గల అసలు కారణాలను గుర్తించడానికి పార్టీ అగ్రనాయకత్వం సిద్ధంగా లేదని పలువురు ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్చలతో సంబంధమున్న ఒక టీఎంసీ నేత తెలిపారు. ఈ రహస్య భేటీకి సంబంధించిన ఒక ఫోటో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. ఇందులో పలువురు టీఎంసీ ఎంపీలు ఒక టేబుల్ చుట్టూ కూర్చుని చర్చలు జరుపుతున్నారు. ఇటీవలే 61 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు ప్రత్యేక వర్గంగా ఏర్పడి రితబ్రత బెనర్జీని తమ నేతగా ఎన్నుకున్నారు. ప్రస్తుత పరిణామాలను చూస్తూ ఉంటే లోక్సభలో కూడా టీఎంసీ తిరుగుబాటు ఎంపీలు ప్రత్యేక వర్గంగా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.